చూస్తున్నాం లష్కర్ బోనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తుల కొంగు బంగారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని రంగురంగుల పూలు విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ మేరకు పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపులతో అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మరికొద్దిసేపట్లో మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్, మంత్రులు, ఎమ్మెల్యేలు దర్శించుకోనున్నారు. వారి దర్శనం కోసం పోలీసులు ప్రత్యేక లైన్లు ఏర్పాటు చేశారు. అదేవిధంగా శివసత్తులకు కూడా మరో క్యూ లైన్ సిద్ధం చేశారు. ఇక సోమవారం రంగం భవిష్యవాణి అమ్మవారి ఊరేగింపుతో జాతరకు ముగింపు పలకనున్నారు. ఉదయం తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారిని దర్శించుకునేందుకు క్యూ కట్టారు. సుమారు 1500 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసినట్లుగా డీజీపీ తెలిపారు. జాతరకు భక్తుల అవసరాలను దృష్టిలో పెట్టుకుని వివిధ ప్రాంతాల నుంచి డీజీఎస్ ఆర్టీసీ 175 ప్రత్యేక బస్సులు నడుపుతుంది. లష్కర్ బోనాల జాతర అట్టహాసంగా ప్రారంభమైంది. ఈ సందర్భంగా భక్తుల కొంగు బంగారం సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలతో అందంగా అలంకరించారు. ఈ మేరకు పోతురాజుల విన్యాసాలు, శివసత్తుల నృత్యాలు, తొట్టెలు, పలహార బండ్ల ఊరేగింపులతో అమ్మవారికి మంత్రి పొన్నం ప్రభాకర్ తొలి బోనం సమర్పించి మొక్కు తీర్చుకున్నారు. మరి కాసేపటి క్రితమే మహంకాళి అమ్మవారిని సీఎం రేవంత్ రెడ్డి దర్శించుకున్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు కూడా దర్శించుకున్నారు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ లైవ్ ద్వారా అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనా. ఏదైతే సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతర అట్టహాసంగా కొనసాగుతుంది. కాసేపటి క్రితమే మంత్రులు కూడా సందర్శిస్తున్నారు. కాసేపటి క్రితం మంత్రి సీతక్క ఏదైతే అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ముఖ్యంగా రాజకీయ ప్రముఖులకు సంబంధించి కూడా ఇప్పుడిప్పుడే వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ఉదయం నుంచి సంబంధించి కూడా బోనాలు సమర్పించుకునేందుకు పెద్ద ఎత్తున భక్తులంతా కూడా సికింద్రాబాద్ ఏదైతే మహంకాళి అమ్మవారి ఆలయానికి వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇప్పుడే రద్దీ కూడా పెరుగుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మొత్తంగా అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత మొట్టమొదటిసారిగా బోనాల జాతర జరుగుతుంది కాబట్టి దీనికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏర్పాట్లు అనేది కూడా ముందు నుంచి కొనసాగుతూ వచ్చింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో ఏదైతే సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా బోనాల పండుగగా చెప్తారు కాబట్టి ఈ పండుగను ప్రభుత్వం కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. దాంట్లో ఈ భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆలయాలకు సంబంధించి కూడా ప్రత్యేక నిధులను కూడా ఇచ్చింది. ఆ నిధులకు సంబంధించి కూడా పూర్తిగా ఏర్పాట్లు కావచ్చు, బోనాల ఉత్సవాలకు సంబంధించి కావచ్చు, ఆ నిధులను కూడా కేటాయించింది. ఇక మరోవైపు ఈసారి ప్రత్యేకంగా మొట్టమొదటిసారిగా ఈసారి మంత్రులను కూడా దీంట్లో భాగస్వామ్యం చేశారు. ప్రతి ఆలయానికి సంబంధించి కూడా ఒక్కొక్క మంత్రి ఇన్ఛార్జ్ గా నియమించారు. ఇప్పుడు హైదరాబాద్ ఇన్ఛార్జ్ గా కొనసాగుతున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఆయన తొలి బోనం ప్రభుత్వం తరపున ఉదయం సమర్పించారు. తర్వాత సీఎం రేవంత్ రెడ్డి అమ్మవారిని దర్శించుకున్న నేపథ్యం, తర్వాత మాజీ ఎంపీ ఈటల రాజేందర్, మాజీ మంత్రి మల్లారెడ్డి, కాసేపటి క్రితమే వర్కింగ్ ప్రెసిడెంట్ ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ కూడా అమ్మవారిని దర్శించుకున్నారు. పూర్తి స్థాయిలో ఏదైతే గోల్కొండ తర్వాత ప్రత్యేకంగా ఉజ్జయిని మహంకాళి బోనాలు జరుగుతాయి కాబట్టి దీని తర్వాత లాల్ దర్వాజాకు సంబంధించిన బోనాలు కావచ్చు, వీటన్నిటిని ఏర్పాట్లు అయితే పూర్తిగా అంటే గత ప్రభుత్వానికి సంబంధించి కూడా ఆ ఏర్పాట్ల విషయం కావచ్చు, ఇప్పుడు ప్రభుత్వంలో సంబంధించి కూడా ప్రత్యేక ఏర్పాట్లు కూడా కనిపిస్తున్నాయి. ప్రధానంగా చూడవచ్చు క్యూ లైన్లకు సంబంధించి, బోనాలకు సంబంధించి కూడా ఈసారి ప్రత్యేకంగా క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. బోనాలు తీసుకొచ్చే మహిళలతో పాటుగా వాళ్ళ కుటుంబీకులకు సంబంధించి కూడా 5గురిని అలౌ చేస్తున్నారు కాబట్టి ఇక దర్శనాలకు సంబంధించి కూడా ఈజీగా దర్శనాలు అవుతుంది. ఇక ఏదైతే లైన్ సంబంధించి క్యూ లైన్ లో కూడా ఈజీగా మూవ్ అవుతున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక మరోవైపు విఐపీలు కావచ్చు, దివ్యాంగులు, వృద్ధులు కావచ్చు, శివసత్తులకు సంబంధించి కూడా ఎలాంటి క్యూ లైన్ లేదు. విఐపీలు దర్శనాలను కూడా వాళ్ళని అలౌ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక మొత్తంగా ఉదయం నుంచి కూడా అంటే 3 గంటల నుంచి కూడా ఏదైతే 3 గంటల నుంచి ఈ దర్శనాలు కొనసాగిస్తూ వస్తున్నారు కాబట్టి అంటే 3 గంటల ప్రాంతం నుంచి అమ్మవారి దగ్గరికి పోటెత్తున్నారు. ఇక ఇప్పుడు సంబంధించి కూడా పెద్ద ఎత్తున భక్తులు తరలి వస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇక ప్రత్యేకంగా క్యూ లైన్ సంబంధించి చూడొచ్చు. క్యూ లైన్ లో చూస్తున్నాం విజువల్స్. వాళ్ళ సంబంధించిన బోనంతో పాటుగా 5గురిని అలౌ చేస్తున్నారు.
నేరుగా ఏదైతే క్యూ లైన్ లో నుంచి నేరుగా ఇక్కడ అమ్మవారి సంబంధించిన కూడా ముఖద్వారానికి సంబంధించి కూడా దర్శనానికి తీసుకెళ్తున్న సిచ్యువేషన్స్ కనిపిస్తున్నాయి. అంటే గతంతో పోలిస్తే ఈజీగా ఈ ఏదైతే క్యూ లైన్ సంబంధించి కావచ్చు, భక్తుల దర్శనాలు కావచ్చు, ఎప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా వెళ్ళిపోతున్నారు. మరోవైపు ఏదైతే విఐపి దర్శనాలకు సంబంధించి కూడా ప్రత్యేక క్యూ లైన్ మనం చూస్తుంది. విఐపికి సంబంధించిన ఏదైతే దర్శనానికి సంబంధించిన క్యూ లైన్ కావచ్చు, నేరుగా ఇక్కడ మంత్రులతో పాటుగా ప్రోటోకాల్ కలిగిన వాళ్ళంతా కూడా ఈ ఏదైతే ఈ క్యూ లైన్ వేదికగానే వస్తున్నారు. ఇక శివశక్తులు ఏదైతే ఘటాల ఊరేగింపు కావచ్చు, పోతరాజులకు సంబంధించి కూడా ఈ ఏదైతే క్యూ లైన్ సంబంధించి వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ప్రధానంగా ఏదైతే బోనాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఇప్పటికే మహిళలంతా తరలి వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఒక్కొక్క జిల్లా నుంచి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడే బోనాలు వాళ్ళు రెడీ చేసుకొని అమ్మవారికి సమర్పిస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ఏదైతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా నలుమూల నుంచి కూడా ఈ ఉజ్జయిని మహాకాళి అమ్మవారి బోనాలకు ఏదైతే బోనాలు సమర్పించుకునేందుకు వస్తారు, మొత్తం మొక్కులు చెల్లించుకునేందుకు వస్తారు. ఒకవైపు పోతురాజుల విన్యాసాలు ఒకవైపు, మరొక వైపు తొట్టెల మొక్కులు ఒకవైపు, ఇట్లాంటి ఏదైతే కటాసంగా కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ప్రధానంగా సాయంత్రం సంబంధించి కూడా పెద్ద ఎత్తున పలహారం పనులకు సంబంధించిన ఊరేగింపు ఉంటుంది. ముఖ్యంగా చూడొచ్చు అంటే మనతో పాటు కొంతమంది మహిళలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం ఎక్కడి నుంచి వచ్చారు? మేము బోయిగూడ నుంచి. అమ్మవారు వెలిసినప్పటి నుంచి వస్తాను, చిన్నప్పటి నుంచి ఇక్కడ. చాలా బాగుంది ఈసారి అంత మంచిగా లైన్ ని డిసిప్లిన్ గా స్మూత్ గా వెళ్ళిపోతుంది, ఏ గొడవలు లేకుండా. అమ్మవారికి మంచిగా అందరినీ సల్లాగా చూడమని అమ్మవారిని వేడుకుంటున్నాం. ఓకే, ఏర్పాట్లు చాలా బాగున్నాయి. చూడొచ్చు. ప్రధానంగా ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడికి వచ్చే భక్తులంతా కూడా ప్రత్యేకంగా ఏర్పాట్ల విషయంలో కూడా ప్రభుత్వం చొరవ చూపుతుంది. ఏర్పాట్లకు సంబంధించి కూడా చాలా ఏదైతే ఏర్పాట్లకు సంబంధించి అంతా మంచిగా ఉన్నాయని కూడా వాళ్ళు చెప్తున్న నేపథ్యం కనిపిస్తుంది. ఇంకా మొత్తంగా ఇది బోనాలకు సంబంధించి కూడా అంటే ఇది సికింద్రాబాద్ పరిసర ప్రాంతాలన్నిటిని కూడా ఇప్పుడు అంత కోలాహలంగా మారిపోయిన నేపథ్యం ఉన్నది. ఇంకా ఈ బోనాలు సమర్పించుకునేందుకు కావచ్చు, పోతరాజులు కావచ్చు, ఇంకా తరలి వస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఇంకా 3 ఏదైతే ఎంట్రీ గేట్స్ సంబంధించి కూడా ఇంకా క్యూ లైన్లలో ఉన్న నేపథ్యం అనేది ఒకరికొకరుగా ఆ క్యూ లైన్ల నుంచి వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ప్రత్యేకంగా ఇప్పుడు మనం ఏదైతే క్యూ లైన్ సంబంధించి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా, ఒకవేళ ఏదైనా అసౌకర్యంగా కలిగిన భక్తులు ఎవరైనా ఉంటే ప్రతి 13 అడుగులకు సంబంధించి కూడా ప్రత్యేకంగా మనం చూసిన ఏదైతే ఇది ఎగ్జిట్ గేట్ ఉందో ఈ ఎగ్జిట్ గేట్ కి సంబంధించి కూడా ప్రతి 13 అడుగులకు సంబంధించి ఎగ్జిట్ గేట్ ఉంటుంది. ఎగ్జిట్ గేట్ కూడా వాలంటీర్స్ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఎవరికైనా అసౌకర్యం కలిగితే ఈ ఎగ్జిట్ గేట్ ద్వారా వాళ్ళను బయటికి తీసుకొస్తారు. తర్వాత ప్రత్యేకంగా ఎవరికైనా హెల్త్ పరంగా కూడా ఏదైనా అసౌకర్యం ఏర్పడితే కూడా 108 కావచ్చు. ఇక్కడ వైద్య సిబ్బందితో పాటుగా అందరూ అలర్ట్ గా ఉన్నారు. మొత్తంగా 1500 మంది పోలీసు బందోబస్తు మధ్య కూడా బోనాల సందడి కొనసాగుతున్నది. ఇక మొత్తంగా ఎట్లాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఇప్పటికే చొరవ చూపుతామన్నట్టుగా కూడా కొత్తకోట శ్రీనివాసరెడ్డి సిపి తెలిపిన నేపథ్యం ఉన్నది. మొత్తంగా ఓవరాల్ గా ఇప్పుడు సాయంత్రం వరకు కూడా ఈ రద్దీ పెరిగే అవకాశం ఉంది. రద్దీకి అనుగుణంగా కూడా ప్రత్యేకంగా చొరవ తీసుకుంటున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు కావచ్చు, క్యూ లైన్లు కావచ్చు, వీటన్నిటినీ ఎప్పటికప్పుడు అక్కడ భద్రత పరంగా కూడా పోలీస్ శాఖ పర్యవేక్షిస్తూ వస్తుంది. మరో ఏర్పాట్ల పరంగా కూడా ప్రభుత్వం సంబంధించి కూడా ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ కావచ్చు, ఇతర మంత్రులు కూడా వాళ్ళు పర్యవేక్షణ చేస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక ఏదైతే ఓవరాల్ గా సంబంధించి కూడా ఈ బోనాలను ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుంది కావచ్చు, ఉత్సవాలకు సంబంధించి కూడా పెద్ద ఎత్తున ఘనంగా నిర్వహించాలని కూడా భావించిన నేపథ్యంలో ఇక్కడ ఏర్పాట్లు కావచ్చు, ఇక్కడ సంబంధించిన అన్ని శాఖల సమన్వయంతో కొనసాగుతున్న నేపథ్యం ఉన్నది. ఇక ఇప్పుడు సాయంత్రం రద్దీ పెరిగే అవకాశం ఉంది. రాత్రి వాడు కూడా ఈ బోనాల సమర్పణ ఉంటుంది. ఇక పోతరాజులకు సంబంధించి కూడా ఇప్పుడే పోతరాజులు కూడా వస్తున్న నేపథ్యం ఉన్నది. ఇక రేపటికి సంబంధించి రేపు అమ్మవారికి సంబంధించిన ఘటాల ఊరేగింపు ఉంటుంది. మొత్తంగా 2 రోజుల పాటు ఈ సికింద్రాబాద్ ఉజ్జయినికి సంబంధించిన మహాకాళి జాతరకు సంబంధించి ఉత్సవాలు కొనసాగుతాయి. లక్ష్మణ్, థ్యాంక్ యూ హరీష్.